చిన్నస్వామి స్టేడియం. అక్కడ జరిగిన ఆ విషాదం వందల మంది కలలను కల్లలు చేసింది. పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిపేసింది. ఐపీఎల్ ట్రోఫీని గెలిచి దశాబ్దాల కలను నిజం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు స్వాగతం పలకడానికి, వారి విజయోత్సవ సంబరాలను చూడ్డానికి లక్షలాది మంది అభిమానులు పోటెత్తారు. కాని ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. అభిమానుల రద్దీని నియంత్రించడంలో జరిగిన లోపాలు అద్భుతమైన విజయోత్సవ వేడుకను ఒక పీడకలగా మార్చాయి. ఆ తొక్కసలాటలో 11 మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆర్సీబీ గెలిచిందని సంబరాలు చేసుకోవడానికి వచ్చినవారే. కాని విధి వారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఈ ఘోరం జరిగిన తర్వాత నెట్టింట్లో, టీవీల్లో ఒకటే డిమాండ్ వినిపిస్తోంది: ఆర్సీబీని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలి. 18 ఏళ్ల తర్వాత కోహ్లీ టీం కప్ గెలిచిందని సంతోషపడే ముందు ఆ సంబరాల వల్ల 11 మంది ప్రాణాలు పోయానే బాధే ఎక్కువగా ఉందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆర్సీబీని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలంటున్నారు. కొందరైతే 18 ఏళ్లపాటు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుంటే, మరికొందరు శాశ్వతంగా ఆర్సీబీపై నిషేధం విధించాలని కోరుతున్నారు. అయితే ఇంతటి ఘోరం జరిగినా ఆర్సీబీ మాత్రం తమ విజయోత్సవ వేడుకలను ఆపకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేడియం బయట అభిమానులు ప్రాణాలు కోల్పోతుంటే, లోపల మాత్రం సంబరాలు ఆగకపోవడంపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇంతటి విషాదం తర్వాత ఒక టీం ఇలాగే ప్రవర్తించాలా? దీనిపై మీరేమంటారు?